హలో హాయ్. మహాభారతంలో మీరు గమనించింటారు. వైష్ణవ యజ్ఞము దీన్ని నిర్వహించింది ఎవరు అని. ఎందుకంటే ధర్మరాజు రాజసూయ యాగం చూసి దుర్యోధనుడికి ఒక బుద్ధి పుట్టింది. నేను కూడా అట్లాంటి యాగం చేయాలి అని. కానీ పండితులు ససేమిరా వాళ్ళు ఒప్పుకోలేదు. మీకు ఆ అర్హత లేదు. రాజసూయ యాగం చేసే అర్హత లేదు అని అన్నారు. అప్పుడు కర్ణుడొచ్చి మనం వైష్ణవ యజ్ఞం చేయవచ్చు అని సలహా ఇస్తే, ఆ వైష్ణవ యజ్ఞాన్ని దుర్యోధనుడు నిర్వహించాడని మహాభారతంలో చెప్పబడింది. కానీ లోతుగా మనం ఆలోచన చేస్తే వైష్ణవ యజ్ఞం ఎందుకు చేస్తారు? చాలా ఆసక్తికరం. చాలా పుస్తకాల్లో మనం గాని గమనిస్తే ప్రజాసేవే పరమార్థంగా వైష్ణవ యజ్ఞం చేస్తారు. ఆ విష్ణువుని పరమాత్మగా కీర్తిస్తూ, ఆరాధిస్తూ, భక్తి పారవశ్యంలో మునుగుతూ. దుర్యోధనుడికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయా? లేవు కదా! మరి ఎందుకైనా వైష్ణవ యజ్ఞం చేశాడు? ఇది దీని గురించి ఇంకా మరింత వివరంగా మనం వెళ్ళగలిగితే, వైష్ణవ యజ్ఞం అనేది మహాభారతంలో చూసినటువంటి అతి గొప్పమైనటువంటి అంశం. ఎందుకు గొప్ప అంశం అంటున్నాను? ధర్మరాజు రాజసూయ యాగంతో మనం పోల్చినప్పుడు ఆ 2 కంపారిటివ్‌గా ఆలోచన చేసినప్పుడు ఇది కూడా ఒక అంశంగా మనకు వస్తుంది కాబట్టి మనం ఆ ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా దుర్యోధనుడు ఆ మనసులో నిరంతరము పాండవులను ఎలా వేధించాలి, ఎక్కడ ఎలా హింసించాలి, ఇదే కదా మొత్తం అంతా కూడా. మీరు లక్క ఇల్లు ఆ దహనం చూసినా, లేకపోతే అనేక చోట్ల మనం చూసినా అన్ని దాంట్లోనూ ఇదే శ్రమ. అందుకనే మనం ఎవరు ఎక్కడ అనేటువంటి అంశం వచ్చినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకు ఇది చాలా అవసరం అవుతుంది మిత్రులారా. తిరిగి మరొక దాంట్లో మనం మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం.